తల్లిదండ్రుల్ని బాధ పెట్టాడు, బంధువుల్ని బాధ పెట్టాడు, ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మాన్ని పూర్తిగా ధిక్కరించాడు, యజ్ఞోపవీతాన్ని పూర్తిగా వదిలేశాడు, మాంసభక్షణం చేశాడు. అంతటితో అయిపోవాల, తిరిగి మళ్ళీ మద్యం సేవించాడు. పూర్తిగా కామంతో కూడినటువంటి ఆలోచనల మధ్య ఎక్కడో అప్పటికే వివాహమై వాయిదవ్యం ప్రాప్తించినటువంటి స్త్రీని, అప్పటికే తల్లి అయినటువంటి ఆ స్త్రీని చెరపట్టి ఆవిడతో సంసారం చేస్తూ, ఆ సంసారంలో భాగంగా వారిద్దరూ కూడా ఎక్కడెక్కడో అడవికి వెళ్ళి జంతువుల్ని వేటాడేటటువంటి ప్రయత్నం జరిగి, ఆ ప్రయత్నం కూడా పూర్తయిన తర్వాత ఆశ్చర్యంగా ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ కూతుర్ని చెడబట్టాడు. ఆ చెరపట్టి ఆవిడ్ని వివాహం చేసుకుని బిడ్డల్ని కనడం జరిగింది. ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే, ఆ నారాయణ అనేటటువంటి పేరు పెట్టాలనేటటువంటి ఆలోచన అజామిలుడికి ఏర్పడడం, అజామిలుడు ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ చిట్ట చివరి సమయంలో కుమారుణ్ణి నారాయణ నారాయణ అని కేక వేస్తూ ప్రాణాలు విడిచినటువంటి కారణం చేత అతను వైకుంఠానికి వెళ్ళేటటువంటి అవకాశం ఏర్పడిందండి.